ఈ ఈగలు ఈ రెండు చాలా ఇష్టమైనటువంటివి. అవి రెండు చాలా మెసేజ్ ఇస్తాయన్నమాట. సో అంటే మిగతా చాలా పక్షులు ఉన్నాయి కదా, చాలా పక్షులు ఉన్నాయి, కానీ ఈ పక్షుల యొక్క అన్నిటి ఆలోచన ఒక విధంగా ఉంటుంది. ఆ ఈగల యొక్క ఆలోచన విధానం మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అందువల్లే అది పక్షికి రారాజు అయింది. సింహం యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, మిగతా జంతువులంతా ఆలోచన వేరుగా ఉంటుంది. అడవిలో కొన్ని లక్షల రకాల జంతువులు ఉంటే అన్ని రకాల జంతువుల యొక్క యాటిట్యూడు ఆలోచన విధానం ఒకటైతే సింహం మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. పక్షుల్లో అన్ని పక్షుల యొక్క ఆలోచన విధానము ఒకటైతే ఈగలు మాత్రము దాని ఆలోచన విధానం ఉంటుంది. ఆ ఆలోచన విధానంలోనే అది రాజు అయింది, ఇది రాజు అయింది. అందుకని మనకు కూడా మన ఆలోచనే మన సక్సెస్ చూపిస్తుంది. మన ఆలోచనలో మార్పు వస్తే, మన ఆలోచనలో కానీ మార్పు తీసుకురాగలిగితే, దృక్పథంలో మార్పు తీసుకురాగలిగితే మనం కూడా ఏంటంటే మార్కెటింగ్ రంగంలో రారాజులుగా ఉండొచ్చు. మార్కెట్ రంగంలో చాలామంది ఉన్నారు. ఈ మార్కెట్ రంగంలో మనము కింగ్స్, రాజులుగా ఉండాలంటే మన యాటిట్యూడ్ మారాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్షం వస్తుంది అనుకోండి, మీరు గమనించినట్టయితే అన్ని పక్షులు ఏం చేస్తాయి తెలుసా? అన్ని పక్షులు వర్షం వస్తాయి, తుఫాన్ వచ్చింది అనుకోండి, తుఫాన్ గాలి విపరీతంగా తోలుతుంటే అన్ని పక్షులు ఏం చేస్తాయంటే ఎక్కడో పోయి దాంకుంటాయి లోపల. తుఫాను తప్పించుకోవడానికి ఏం చేస్తాయి? దాంకుంటాయి. అంటే ఆ చెట్టు తొర్రల్లోనూ, చెట్లు కిందల్లోనూ, లేకపోతే ఇంటికి సంబంధించినటువంటి వసారాల్లోనూ ఎక్కడో దగ్గర గాలిని తప్పించుకునే దానికోసంగా మిగతా పక్షులన్నీ ఏం చేస్తాయి? వర్షాన్ని తప్పించుకునే దానికోసం ప్రయత్నం చేస్తాయి. గాలి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది మిగతా పక్షులన్నీ. ఒక ఈగలు మాత్రము ఆ తుఫానుని, ఆ గాలిని తన ఎనర్జీగా మార్చుకొని ఆ గాలి ప్రవాహంతో ఎగురుతుంది పైకి. ఎంత పైకి ఎగురుతుంది తెలుసా? మేఘాల కంటే ఎత్తుకి, గాలికి అందరం ఎగురుతుంది. దేన్ని వాడుకుంటుంది? ఈ తుఫానుని తన ఆయుధంగా మార్చుకొని, దాని శక్తిగా మార్చుకొని దాన్ని ఏం చేస్తుంది? పైకి ఎగురుతుంది. ఎంతకు ఎగురుతుంది అంటే అబౌవ్ ద క్లౌడ్స్, గాలి లేని ప్రాంతంకి ఎగురుతుంది. గాలి లేని ప్రాంతంకి ఎగురుతుంది. చూడండి, మిగతా పక్షుల్లాగా ఇది దాంకోలే ఇది. అంటే మనం ఏం చేస్తామంటే అందరికీ ప్రెజర్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటుంది, సామాజిక పరిస్థితి ఉంటుంది, ఫ్యామిలీ రకరకాల ఇష్యూస్ ఉంటాయి. మనం ఏం చేస్తుంటాం? పొద్దులేసి ఆ ఇష్యూ దాని వెనకాల పరిగెత్తనే ఉంటాం. పొద్దులేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 లక్షలు అప్పు ఉంది అనుకోండి, ఈ పొద్దులేసి ఇదే పంచాయతీ 10 లక్షలు అప్పు తీర్చాలని. ఈ అప్పు తీరిందిరా ఏడ్చిందిరా, పొద్దులేస్తే అప్పు నేను ముందు పరిగిస్తూనే ఉంటాం. ఇంకొకటి అంటాడు, సార్ ఫ్యామిలీ సమస్య అంటాడు. ఈ సంవత్సరం మాట్లాడు ఫ్యామిలీ సమస్యని, 5 సంవత్సరాల తర్వాత కనిపెట్టుకోండి ఫ్యామిలీ సమస్య అంటాడు. 5 years తర్వాత కూడా ఫ్యామిలీ సమస్య అంటాడు. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫైనాన్షియల్ ప్రాబ్లం అన్నాడు అనుకోండి, ఈరోజు ఫైనాన్షియల్ ప్రాబ్లం 3 సంవత్సరాలతో 4 సంవత్సరాలు కలుగు, అప్పుడు కూడా ఏం చెప్తాడు? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సార్, టైం కలిసి రాదు. అంటే దీస్ పీపుల్ ఈజ్ ఫ్లోయింగ్ విత్ ఫ్లో. అంటే ఏమవుతుందంటే మిగతా పక్షుల్లాగానే సమస్య వచ్చినప్పుడు దాంకుందామని, దాన్ని ఇంకొకటి చెప్పుకుందామని ఎవ్వడు ఏమీ చేయడు. కానీ పక్షిలాగా మనం ఈగల్లాగా ఆలోచిస్తే ఏదైతే నాకు ప్రెజర్ ఉందో, ఫైనాన్షియల్ ప్రెజరు, అదే నా ఆయుధం. ఈరోజు నాకు 50 లక్షలు అప్పు ఉందంటే దట్ ఈస్ మై వెపన్. నేను దాన్ని ఏం చేయాలి? నాకు నేను 50 లక్షలు అప్పు తెచ్చాను, నేనేం చేయాలా? నేను దాన్ని ఎనర్జీగా మార్చుకొని నేను ₹1 కోటి సంపాదించాలి. యూ హ్యావ్ టు ఫ్లై అబౌవ్ ద క్లౌడ్స్, యూ హ్యావ్ టు ఫ్లై అబౌవ్ ద ప్రెజర్. ఈ ప్రెజర్ని మించి నువ్వు పని చేయగలగాల. చాలామంది చెప్తున్నాను నేను, అంటే 5 సంవత్సరాల క్రితం చూసిన తర్వాత కూడా, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత చూస్తే కూడా ద సేమ్ ప్రాబ్లం, సేమ్ ఎక్స్ప్లెయినింగ్. అంటే మనకు భగవంతుడు ఎవరికి ఇవ్వనటువంటి గొప్ప అవకాశాలు ఇచ్చడం, మన జీవితాన్ని మార్చుకునేది, మన ఆలోచన విధానాన్ని మార్చుకునేది, మన స్థాయిని పెంచుకునేది, మనల్ని మనం రూపు తెచ్చుకునే దానికోసం దేవుడు మనకు ఎంతో ఇస్తే దాన్ని వదిలేసి సమస్య నేను ఎంత కాలం నువ్వు సమస్యలు వెంట ప్రయాణం చేస్తుంటే సమస్య పెద్దదవుతుందా తప్ప సమస్య తీరదు. సమస్యని ఛాలెంజ్ చేసి, సమస్యని నీ ఆయుధంగా వాడుకొని నువ్వు ఆ సమస్య కంటే ఎత్తుకు ఎదగలిగితే నీ సమస్యలు తీరిపోతాయి. ఇంకోటి చెప్తాను చూడు, ఈగలు. ఇప్పుడు ఈగలు ఉంది కదా, ఈగలు ఏ జంతువుకి దేనికి పరిగెత్తు, ఒక కాకి భయపడుతుంది తెలుసా మీకు? కాకి ఏం చేస్తుంది తెలుసా? కాకి ఈగలు మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు కొన్నిసార్లు. ఈగలు పోతూ ఉంటే అది చాలా పెద్దది, కాకి పైన పోయి కూర్చుంటుంది. దేనిపైన? ఈగల పైన కూర్చొని ముక్కుతో దాన్ని పొడుస్తుంది. ఈగల్ని ఏం చేస్తుంది?
పొడుస్తుంది దాంతో ఈ కాకి. ఇప్పుడు ఈ గద్ద ఏం చేస్తుందంటే ఈ కాకితో ఫైట్ చేయదు, ఈ కాకితో ఫైట్ చేయడు, ఈ కాకిని పొడవాలని ఉంచుకోదు, ఈ కాకితో యుద్ధమే చేయదని ఏం చేయదు. కాకిని ఏం చేస్తుందండి అంటే ఇది ఇంకా పైకి 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 ఎగురుతుంది, చాలా పైకి ఎగురుతుంది. చాలా పైకి ఎగిరిన తర్వాత ఆక్సిజన్ తక్కువ అయిపోద్ది. కాకికి ఆక్సిజన్ సరిపోతుంది, గద్దకి సరిపోద్ది, ఈగలకి సరిపోద్ది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది సార్, కాకి కింద పడిపోతుంది, చచ్చిపోతుంది. అంటే ఇక్కడేమవుతుంది మనకు, మనం సమస్య వైపు ప్రయాణం చేస్తున్నాం. సమస్య కంటే ఎక్కువ నువ్వు ఎదగలిగితే సమస్య నీకు చిన్నదైపోద్ది, సమస్య కంటే ఎదుగుతుంది. సో ఎప్పుడు వాడు సమస్య వైపు చూడకూడదు. బిజినెస్ కాలేదు, ప్రెజర్ ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, వీటి గురించి పక్కన అవన్నీ చాలా చిన్న విషయాలు. మనకున్న బలంతో, మనకున్న ఎనర్జీతో నీకున్న సమస్య చాలా చిన్నది, చాలా చిన్నది. ఆ చిన్న సమస్య కోసం మనం అంటే ప్రెజర్ తీసుకోకూడదు. దాన్ని ఆయుధంగా వాడుకోగలిగితే మనం ఖచ్చితంగా ఎదుగుతాము 100%, దాంట్లో డౌటే లేదు. సో ఒకటి కాదు, రెండు కాదు, గద్ద చూస్తే గద్ద. ఇప్పుడు రెండు విషయాలు చెప్పి రెండు ఎగ్జాంపుల్స్. ఒకటి తుఫాన్ వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు అది మిగతా పక్షుల్లాగా తను దాంకోదు, దాని సెక్యూరిటీ ప్లేస్ చూసుకోదు, దానికంటే మించి పైకి పోయి దీన్ని దాటి తను ప్రయత్నం చేస్తుంది. ఈ తుఫాన్ని దాటి తను హాయిగా ఉండగలిగే ప్రయత్నం చేస్తుంది. రెండోది దాని మీదకి వచ్చి పొడి చంపాలని చూసినప్పుడు కూడా దాని మీద తిరిగి పోరాటం చేయదు, కానీ అది బతకలేని స్థాయికి తీసుకెళ్ళిపోద్ది పైకి. ఆ జీవ బతకలేని స్థాయికి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోద్ది. సరే ఇలా అయిపోయిన తర్వాత మన ఫైర్ మార్నింగు అది ముసలిది కూడా అయిపోద్దా, ఏం అయిపోద్దా? పెద్దానికి ఒక లైఫ్ ఏజ్ ఉంటుంది కదా, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల. ఈ ఈగలకు కూడా వయసు అయిపోద్ది. వయసు అయిపోయినప్పుడు ఏమవుతుంది తెలుసా, దానికి కాళ్ళు ఉన్నాయి కదా, గోళ్ళు ముడతలు పడిపోతాయి. ముక్కు ఉంది కదా, ముక్కు తినబడిపోద్ది. ఇప్పుడు ఏమైపోతుందండి, ముసలిది అయిపోయిన తర్వాత ముక్కుతో తినలేదు, పొడుచుకొని తినలేదు, కాళ్ళతో వేటాడలేదు. ఎందుకంటే ఈ పెరిగిపోయినాయి గోళ్ళు, ఈ ముక్కు పెరిగిపోయింది, తను వేటాడలేదు, తనకి ఆహారం తినలేదు. అప్పటికి అంటే ఇక ఏం చేస్తారు, మీతో అన్నీ ఏం చేస్తారు, అయితే ఇక మనకు చావే సరైనము, ఇంకేమీ లేదనుకుంటారు. మిగతా పక్షులన్నీ కూడా ఏమైపోతాయి, అన్ని రకాల పక్షులు కూడా ఆ స్థాయికి వచ్చిన తర్వాత చచ్చిపోతాయి. ప్రతి పక్షి కూడా చచ్చిపోతాయి. బట్ ఇదేం చేస్తుంది ఇది చావదు. ఈ పక్షి చావదు. ఈ పక్షి ఏం చేస్తుందంటే ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోద్ది, రాయి మీద, రాక్ మీద కొండ మీదకి వెళ్ళిపోయేసి ఏం చేస్తుంది తెలుసా, తన గోళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ బండకి సాది ఇంచేసుకుంటుంది. రక్త గాయాలు అయిపోతాయి. కాళ్ళకున్న ముళ్ళలన్నీ, గోళ్ళన్నీ గీకేసుకొని తీసేసుకున్నది, రక్త గాయాలు కళ్ళకి. ఈ ముక్కుది కదా, ముక్కుతో మూతికి పీకి ముక్కు ఎవరు కట్ చేస్తుంది. ముక్కు ఎంత పొడి ఉంటుంది అనుకోండి, సగం కట్ చేసేస్తుంది. అది ముక్కు కట్ చేసింది, రక్తం వస్తుంది, కాళ్ళు కట్ చేసి రక్తం వస్తుంది, ఈకలు కూడా పీకేసుకుంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది తెలుసా, 1 month ఉంటుంది, 40 days ఉంటుంది, 60 days ఉంటుంది. అప్పటి వరకు ఆహారం లేదు. అప్పుడు దానికి మళ్ళీ ఫ్రెష్గా ముక్కు వస్తుంది, మళ్ళీ గోళ్ళు వస్తాయి, మళ్ళీ రెక్కలు వస్తాయి, మళ్ళీ తిరిగి తన ప్రయాణం సాగిస్తాయి. అన్ని పక్షులు లైఫ్ అయిపోతుంది అనుకున్నది, కానీ ఆ పక్షి మాత్రము తిరిగి తను ఎలా బ్రతకాలో తను మార్చుకోగలిగింది. తను మార్చుకున్న దానికి తను గాయపరుచుకున్నది, తన ఆహారం మానేసుకున్నది, తను శ్రమపరుచుకున్నది, దూరంగా వెళ్ళింది, ఒక్కటే నిలబడింది. తను మార్పు చెందిన తర్వాత మళ్ళీ రాజుగా అడవికి వచ్చింది. మనం వచ్చిన 50 అయిపోయిందంటే అన్న అయిపోయింది, ఇక లైఫ్ 60 లైఫ్ అయిపోయింది, 70 లైఫ్ అయిపోయింది, ఇక సమస్యలు అయిపోయినాయి. చూడండి, ఒక పక్షి తాను మళ్ళీ తిరిగి నూతన సృష్టి, నూతన యవ్వనం, నూతన వేటాడే దానికోసంగా మార్చుకోగలిగింది. ఈ మార్పు చేసుకునేటప్పుడు గాయమవుతుంది, రక్తం వస్తుంది, ప్రెజర్ ఉంటుంది, ఇరుకుంటుంది, ఇబ్బంది ఉంటుంది, ఆహారం ఉండదు, వస్తువులు ఉండాలా, ఎండ ఉంటుంది, వాన ఉంటుంది. కానీ అవతల వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్, అద్భుతమైన ప్రపంచం ఉంటుంది. మీరు చూశారు కదా చాలా సినిమాల్లో, ఏది అవతల ఏందో బంగారు గని ఉంటుంది, అవతల బంగారు, ఆ గని దాటాలంటే నీళ్ళలో పోవాలా, నీళ్ళలో పోతే చేపలు ఉంటాయి, చంపే చేపలు, మళ్ళీ పోతే అడవి ఉంటుంది, అడవిలో పులులు ఉంటాయి, పాములు ఉంటాయి, మళ్ళీ దాటిన తర్వాత సింహాలు ఉంటాయి, ఆ తర్వాత దెయ్యాలు ఉంటాయి. అన్నీ దాటితే ఏమొస్తుంది, పైన దాటిన తర్వాత ఉంటుంది మరో ప్రపంచం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో కూడా
కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ప్రెజర్ ఉంటుంది. బట్ నువ్వు ఎప్పుడైతే మళ్ళీ ప్రయాణం ఆపకుండా మళ్ళీ నువ్వు మార్చుకొని నీ ఆలోచన విధానాన్ని మార్చుకొని నువ్వు ముందుకు ప్రయాణం చేస్తే ఆ తర్వాత దాటిన తర్వాత బ్యూటిఫుల్ లైఫ్ ఎంత తెలుసా? బెంచ్ కార్లు ఉంటాయి, ఆడి కార్లు ఉంటాయి, BMW కార్లు ఉంటాయి, బ్రహ్మాండమైనటువంటి విల్లాస్ ఉంటాయి, బిడ్డలు బ్రహ్మాండంగా ఫారిన్లో సెటిల్ అవుతుంటారు. తర్వాత ఎప్పుడు పడితే నీకు హీరోయిన్స్తో డేటింగ్ ఉంటుంది, తర్వాత ఇంకేదో ఉంటుంది, పెద్ద 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 ఫ్లైట్ అంత బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. ఈ కష్టానికే మనం భయపడిపోతే అవతల పోయి ఈ యొక్క సుఖాన్ని అనుభవించను. అవతల సుఖాన్ని అనుభవించాలంటే ఏం చేయాలి? నువ్వు ఏ విధంగా అయితే గద్ద ముక్కు రక్తం కాచుకున్నదో, తను గాయపరుచుకున్నదో, మనకు కూడా కష్టపడుతుంది. కష్టపడిన తర్వాత ఖచ్చితంగా 100% అవతల బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. ఇది ఫార్ములా. దీని ఎవరు మార్చలేదు. ఎందుకు మార్చలేదంటే ఇప్పుడు చీకటి అయిపోయిందా? రాత్రి చీకటి అయిందా? చీకటి అవుతుంది, రేపు ఉదయము వస్తుందా? దిస్ ద లైఫ్. కష్టం తర్వాత సుఖం ఉంటుంది. జీవితం అంతా సుఖపడుతుంటే తర్వాత కష్టపడాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ సక్సెస్లో ఈ సక్సెస్ దాంట్లో ఈ యొక్క మీన్ టైంలో డెఫినెట్గా విల్ హ్యావ్ సమ్ ఇష్యూస్. ప్లాట్లు కావు, కస్టమర్లు రారు, క్లోజ్ కాదు, అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. బట్ వీటన్నీ అధిగమించగలిగితే యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. ఆ బ్యూటిఫుల్ లైఫ్ మనం పొందాలంటే ప్రతి ఒక్కరూ మనం ఖచ్చితంగా పనిచేయాల్సిందే. దట్టు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఎస్పెషల్లీ మన శ్రేయాలో 100% సక్సెస్ అవ్వచ్చు. కారణం ఏంటంటే సార్ టీం వర్క్. ఇక్కడ టీం వర్క్ మిగతా వాళ్ళతో కాదు, మిగతా వాళ్ళు ఇండివిజువల్గా ఉంటారు. ఇక్కడ టీం వర్క్. నీ ఒక్కడే కాదు, ఇక్కడ నీతో పాటు 7 మంది ఉంటారు నేను గెలిపించేదాని కోసం. లేదు, దయచేసి ఈ బిజినెస్ని సీరియస్గా తీసుకోండి. గెలవాలనే తాపత్రయం తపన ఉంటే మనకు మొత్తం మన చుట్టూ మన సక్సెస్ మనకు వచ్చేస్తుంది. ఆ విధంగా గెలవాలని కోరుకుంటే థ్యాంక్ యూ.